హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నేనైతే ఈ ముగ్గు వేస్తే మీకు సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది అయితే చెప్తాను. దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. మీ లైక్ అండ్ షేర్ మాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్గా ఉంటుంది. ఇంకా లాగ్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ధీరజ్ అయితే ప్రేమతో చాలా కటువుగా మాట్లాడతాడు. నాకు నీ మీద ప్రేమ లేదు, ఆ రోజు నువ్వు ఎక్కడ చచ్చిపోతావు అని నాకు వేరే మార్గం లేక నీ మెడలో నేను తాళి కట్టాను, కానీ నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంకా ప్రేమ అయితే ధీరజ్ అలా తనతో మాట్లాడటానికి కారణం ఏంటో తెలుసుకోలేక ఇంకా తనైతే ఇంకా బాధపడమే కాదు, చాలా కఠినమైన నిర్ణయం కూడా తీసుకుంటుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. సో ధీరజ్ కోసమే నేను ఈ ఇంట్లో ఉంటున్నా. మా నాన్న వాళ్ళతో ఎన్ని అవమానాలు పడినా, వాళ్ళు నన్ను ఎంత కోపమిగించుకున్నా నేను ధీరజ్ కోసమే ఇంట్లో ఉంటున్నాను. అలాంటిది ఇంకా ధీరజే నన్ను అర్థం చేసుకోకుండా అసలు నా మీద ప్రేమే లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో అలాంటప్పుడు ఇంకా నేను ఎవరి కోసమే ఇంట్లో ఉండాలి అని చెప్పేసి ప్రేమ అయితే తన మనసు చంపేసుకునే ప్రయత్నంలో ఉంటుంది. ఇంకా మొత్తానికైతే వాళ్ళ నాన్నకి కాల్ చేస్తుంది. నాన్న, మీరు ఇక్కడికి రండి, నాకు మిమ్మల్ని చూడాలని ఉంది అని చెప్పేసి అంటుంది. ఏంటమ్మా, ఎప్పుడు లేనిది మేము వస్తాము అంటేనే నువ్వు వద్దు అంటావు, ఏదైనా గొడవ చేస్తామా అన్నట్టుగా, అలాంటిది నీ అంతట నీవే మమ్మల్ని పిలుస్తున్నావు, ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతాడు. అడిగేసరికి ఇంకా ప్రేమ అయితే ఏం లేదు నాన్న, మీరు వస్తే అన్ని విషయాలు మాట్లాడతాను అని చెప్పేసి ఇంకా ప్రేమ ఫోన్ పెట్టేసరికి ఇంకా ధీరజ్ అయితే మాత్రం ప్రేమ పైన చాలా కోపంగానే ఉంటాడు. కానీ అదేదో ఊరికే అంటాడు, కానీ తను సీరియస్గా అలా మాట్లాడు. ఆ విషయం అర్థం చేసుకోలేని ప్రేమ అది నిజమే అనుకుంటుంది. నిజంగానే ధీరజ్కి నా మీద ప్రేమ లేదు, ఇంకా నేను బ్రతికుండి వేస్ట్, కానీ ఇలాంటి మనిషి కోసం నేను ఎందుకు చావాలి, నా జీవితం నేను లీడ్ చేస్తాను, ధీరజ్ ఉంటేనే నా లైఫ్ కాదు, ధీరజ్ లేకపోయినా నాకు లైఫ్ ఉంది అని చెప్పేసి తనకి తను ధైర్యం చెప్పుకుంటుంది ప్రేమ. ఇంకా అలా తను ఆలోచిస్తూ ఉంటుండగానే మాటల్లో వేదవతి వస్తుంది. వచ్చి ఏమైంది, ఎందుకు అలా ఉన్నావని చెప్పేసి అంటుంది. అనేసరికి ఏం లేదు అత్తయ్య అనేసరికి ఏమ్మా ఎందుకు అంత చిరాగ్గా ఉన్నావు అని చెప్పేసి అంటుంది. అనేసరికి వెళ్ళి మీ అబ్బాయికి అడగండి, యువతల మనుషులు రాను రాను చాలా చులకనగా కనిపిస్తున్నారు, ఏదో దిక్కు లేక మీ ఇంట్లో ఉన్నాను అనుకుంటున్నాడేమో అనేసరికి ఏమైందమ్మా ప్రేమ, ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతున్నావు, ధీరజ్ ఏమైనా అన్నాడా అనేసరికి ఏమైనా అంటే ఏంటి, ఇదేం కొత్త కాదు కదా నాకు, కానీ ఇన్ని రోజులు మాటలతోనే ఉన్నాయి, ఈరోజు మనసు చంపేసేలాగా మాట్లాడాడు, ఇంకా నేను దాన్ని ఎలా తీసుకోను, అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి కుండ బదులు కొట్టినట్టుగా చెప్పేస్తుంది ప్రేమ. ఇంక ఈ మాటలు విన్న శ్రీవల్లి చాలా సంతోషిస్తుంది. ఓహో, నాకు కావాల్సింది కూడా అదే, మొత్తానికి పెట్టిన చిచ్చు రాజుకుందన్నమాట. సరే ఈరోజైతే మనం భోజనం చేయాల్సిన అవసరం లేదు, ఇంకా వీళ్ళకి గొడవ అవుతుంది, అదే చాలు అని చెప్పేసి అనుకునేసరికి ఇంకా ఈలోపు మాటల్లోనే సేనాపతి వస్తాడు. సేనాపతి వచ్చేసరికి ఏంటమ్మా ప్రేమ రమ్మన్నావంటే, రా అన్నయ్య అంటే నేను నా కూతురు పిలిచిందని వచ్చాను, ఇక్కడ ఎవరు నాకు అతిథి మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటాడు. ఇంకా అలా అనేసరికి ఇంక వేదవతి సైలెంట్ అయిపోతుంది. అసలు ఏం జరిగిందమ్మా ఏంటి అనేసరికి, సరే నాన్న ఇప్పుడే వచ్చారు కదా, ఒక్క నిమిషం కూర్చోండి అని చెప్పి ఇంకా ప్రేమ లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొని వస్తుంది. ఇంకా వెంటనే సేనాపతి అంటాడు, నాకే నీళ్ళు అవసరం లేదమ్మా, ఈ ఇంట్లో నాకు అసలు ఏది ముట్టబుద్ధి కాదు, నువ్వు పిలిచావనే వచ్చాను, ఏం జరిగింది ఏంటి చెప్పు అనేసరికి ప్రేమ సైలెంట్ అయిపోతుంది. ఇంకా అయ్యేసరికి విషయం చెప్తేనే కదే తెలిసేది అని అంటాడు. అనేసరికి వేదవతి ఎక్కడ ప్రేమ ఈ ధీరజ్కి తినికి గొడవైన విషయం చెప్పేస్తుంది, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటుంది, అందుకేనా వాళ్ళ నాన్నని పిలిచింది, ఇంకా పెద్ద గొడవ అయిపోతుంది అని ఓ టెన్షన్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఈలోపు ప్రేమ సరే నాన్న, నేను చెప్పేదానికంటే మీకు చూపిస్తే ఇంకా బాగా తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళి బట్టలు సర్దేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ధీరజ్ అయితే అక్కడే ఉంటాడు. ఇంకా ఉండి అడుగుతాడు మాట, ఏం చేస్తున్నావు అని. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు ధీరజ్, అయినా నువ్వు ప్రేమించే వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని కనుక్కో,
నేనంటే నీకు పగ, ఏదో నేను చచ్చిపోతాను అన్నానని నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా? చాలు ఇంక ఈ ఒక్క మాట. నువ్వు నాకు జీవితంలో ఎంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది. అయినా ప్రేమే లేని చోట ప్రేమిస్తున్నావు అంటాం కూడా వ్యర్థమే. ఇంకా సరే, నీ దారి నీది, నా దారి నాది అని చెప్పేసి ప్రేమ అంటుంది. అనేసరికి ఇంకా ధీరజ్ కూడా అసలు ఏం మాట్లాడడు. సర్లే ఎటు పోతుందిలే, ఊరికే కోపంలో అలా అంటుంది అనుకుంటాడు. కానీ తను సీరియస్గానే వాళ్ళ నాన్నని పిలిచి ఇంటికి తీసుకువెళ్ళిపోవడానికి రమ్మని చెప్తుంది అని చెప్పేసి ధీరజ్ అనుకోడు. ఏదో ఊరిక సరదాగా బట్టలు సర్దుతుంది. ఎప్పుడు వాళ్ళు పిలిస్తేనే తిని వెళ్ళదు. అలాంటిది తనంతట తాను ఎందుకు వెళ్ళిపోతుంది అన్నంత ధీమాలో ఉంటాడు ధీరజ్. ఇంకా అనుకున్నట్టుగానే ప్రేమ అయితే అన్ని బట్టలు ఒకవైపుగా సర్దేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అన్నయ్యని కూర్చోమని చెప్పి వేదవతి వచ్చి, నీకేమైనా పిచ్చి పట్టిందని, ఎందుకే బట్టలన్నీ సర్దేస్తున్నావు, ఇప్పుడు గొడవ అయిపోతుంది, అవసరమా? ఒరే ధీరజ్, ఏమన్నావురా ప్రేమని, ఎందుకు ఇది ఇలా చేస్తుంది అనేసరికి, పోతే పోనీ అమ్మా, ఇప్పుడేంటి బ్రతిమలాడుకుంటూ కూర్చుంటామా అనేసి అని అంటాడు. అనేసరికి, ఇదిగో ఈ నోటి ఇదే వద్దని చెప్తున్నాను, చెప్పరా దాన్ని ఆగమని చెప్పరా అంటే, ఎందుకు మా బతిమలాడుతున్నావు, ఎటు పోతుంది అది, ఎక్కడికైనా వెళ్తుంది అంటే, అలా అంటావు ఏంట్రా, వాళ్ళ నాన్నకి ఫోన్ చేసింది, వాళ్ళ నాన్న వచ్చాడు, ఇప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతుంది అని చెప్పేసి వేదవతి ఓ టెన్షన్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ నాన్న వచ్చాడని ధీరజ్కి తెలుస్తుందో, ఏంటి వాళ్ళ నాన్న వచ్చాడా, వాళ్ళ నాన్న ఎందుకు వచ్చాడు అని చెప్పేసి అంటాడు. అదే కదా నువ్వేదో అన్నావు కాబట్టి దానికి దీని మనసు ఎంతో విరిగిపోయింది, అంత అనకూడని మాట ఏమన్నావురా అని చెప్పేసి అంటే, ఏదో అన్నానులే, అయినా కోపంలో 1,00,000 అంటాం, వాటిని సీరియస్ చేసుకొని విడిపోవాలనుకున్నదే వాళ్ళ ఆలోచన అంటే, నువ్వు కానీ నేను కానీ ఎవరు ఆపాల్సిన అవసరం లేదు. ఓహో, ప్రీ ప్లాన్డ్గానే నాన్నని కూడా పిలిపించుకుందన్నమాట. సరే కానీ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం అని చెప్పేసి ధీరజ్ అంటాడు. ఏంట్రో ధీరజ్, నీకేమైనా దెయ్యం పట్టిందా, అది వెళ్ళిపోతానని బట్టలు సర్దుతుంటే ఎంత దూరం వెళ్తుందో చూడని అంటావేంటి? మరి మీ మావయ్య గురించి తెలిసిందే, ఇంకా తనకి చదువుని పోవాలి, దొరికిందంటే ఇంక ఇల్లు పీకి పందిరేస్తాడు అంటే, వేయిని మొన్న కాదు నోరు మూసుకొని ఉండడానికి, ఈరోజు పందిరేస్తే ఆ పందిరి లోపల ఎవరు కూలుతారో అర్థమవుతుంది అని చెప్పేసి ధీరజ్ అంటాడు. ఇంకా అనేసరికి ఇంక ధీరజ్ అంతా రెక్లెస్గా మాట్లాడేసరికి ఇంకా ప్రేమకి మరీ కోపం వచ్చేస్తుంది. ఓహో, ఈ మనిషికి లోపల ఇంత పగుందనమాట, దీన్నంతా బయట పెట్టకుండా ఇన్ని రోజులు చాలా నటిస్తూ ఉన్నాడా, సరే నటించని, ఎన్ని రోజులు నటిస్తాడో నటించుకొని, ఇంకా నాకైతే ఈ మనిషితో సంబంధమే లేదు అని చెప్పేసి ఇంకా మొత్తానికి అక్కడి నుంచి అయితే బయటకు వచ్చడానికి ప్రయత్నిస్తుంది. ఇంక తను బాగా పట్టుకుంటే వెంటనే వేదవతి బాగా అయితే లాగేసుకుంటుంది. ప్రేమ, నేను చెప్పేది విను ప్రేమ, వద్దు ప్రేమ అనేసరికి నర్మద వస్తుంది. ఏం జరిగింది అత్తే ఏంటి అనేసరికి, చెప్పవే కొంచెమైనా నువ్వైనా ప్రేమకి ధీరజ్ ప్రేమ ఏదో గొడవ పడినట్టున్నారు, వాడేమన్నాడో ఏమో, ఇది వీళ్ళ నాన్నని పిలిచి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతుంది, నాకేమో కాళ్ళు చేతులు ఆడట్లేదు, ఇప్పుడిప్పుడు ఈ 2 కుటుంబాలు మెల్లమెల్లగా కలుస్తున్నాయి అనుకునేలోపు ఈ తలకే నొప్పి ఏంటి అని చెప్పేసి అనేసరికి, అదేంటి ప్రేమ, అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటే అత్తయ్య పరిస్థితి ఒక్కసారి ఆలోచించావా అని చెప్పేసి నర్మద అంటుంది. అందరి పరిస్థితులు ఆలోచించాను కాబట్టి ఇక్కడి వరకు ఉన్నాను నేను, కానీ ధీరజ్ మనసులో నేను లేను, ఏదో నేను చచ్చిపోతాను అన్నాను కాబట్టి నాకు లైఫ్ ఇవ్వడానికి పెళ్లి చేసుకున్నాను, పోతే పో అన్నట్టు అంటే, నేను అమ్మాయినే, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, అదంతా చంపుకొని ఇక్కడ బతకాల్సిన అవసరం నాకు లేదు, దయచేసి ఈ విషయంలో నేను చేస్తుంది తప్పు అనిపిస్తే నన్ను క్షమించండి, నేను కావాలనుకున్న వాళ్ళు నా కోసం వస్తారు అనుకొని ఇంకా ప్రేమ అయితే లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చేసరికి ఇంకా ఈలోపు సేనాపతి తన బ్యాగుతో రావడం చూస్తాడు. ఏమైందమ్మా ప్రేమ, బ్యాగ్ పట్టుకున్నావు, ఏం జరిగింది అనేసరికి, అది కాదు నాన్న అనేలోపే కళ్ళు తిరిగి అలా పడిపోతుంది ప్రేమ. ఏం జరిగిందమ్మా ప్రేమ, ఏమైంది, వీళ్ళు నిన్నేం చేశారు, ఎందుకు పడిపోయావు అని చెప్పి ఇంక సేనాపతి అయితే ప్రేమను లేపే ప్రయత్నంలో ఉంటాడు. ఇక ప్రేమ పడిపోయిందిరా అని చెప్పేసి ఇంకా వేదవతి అనేసరికి ధీరజ్ వీళ్ళంతా వచ్చి ప్రేమ లేగు అని చెప్పేసి వాటర్ వేస్తారు. వాటర్ వేసేసరికి అసలు ప్రేమ అయితే మెల్లగా లెగుస్తుంది, కళ్ళు తెరుస్తుంది. ఏం జరిగింది, ఫుడ్ ఏమీ తినలేదా అంటే, నువ్వు ఎందుకే కళ్ళు తిరిగి పడిపోయావు, అసలు ఏమైంది నీకు ఈరోజు అని చెప్పేసి వేదవతి అనేసరికి, ఏం లేదత్తయ్య, ఏంటో ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అనిపించింది అనేసరికి ఇంకా ప్రేమ చేపట్టుకొని వేదవతి చూసేసరికి వేదవతికి ఏం అర్థం కాదు. ఈలోపు శారదాంబ వచ్చి చూసి, నా మనవరాలు నెల తప్పింది అని చెప్పేసి చెప్తుంది. ఎప్పుడైతే ప్రేమ నెల తప్పిందని తెలుస్తుందో ఇంకా వెంటనే ప్రేమ వెళ్ళే ఉద్దేశాన్ని మానుకుంటుంది. ఎందుకంటే ఇంకా తను ఉట్టి మనిషి కాదు, కడుపుతో ఉంది. సో తన మెట్టిల్లే తనకు అన్ని, సో తన బిడ్డకి మెట్టిల్ని దూరం చేయాలనుకోదు. ఇక వెంటనే, ఏం లేదు నాన్న, లాండ్రీ కోసం అని చెప్పేసి బట్టలు తీసుకొస్తున్నా, మిమ్మల్ని పిలిచి
అసలు నా పనిలో నేనున్నాను, ఏం లేదు చూడాలనిపించింది అంతే అని చెప్పేసి మొత్తానికి తను వెళ్ళే ప్రయత్నాన్ని ఆపుకుంటుంది. ధీరజ్ కూడా తన్నే అలా అనకుండా ఉండాల్సిందే అని చెప్పేసి రియలైజ్ అవుతాడు. అలా మొత్తానికి ప్రేమ ప్రెగ్నెంట్ కారణంగా ధీరజ్పై కోపం ఉన్నా కూడా తన మెట్టింటి నుంచి పుట్టింటికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకుంటుంది. ఇది జరిగిన ఎపిసోడ్. సో మరింకొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా ఈజీగా చూడగలరు. కాబట్టి కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.